ప్రజా సంకల్పం ప్రశ్నిస్తుంది. ఎవరిని ప్రశ్నిస్తుంది అంటే మన జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్న శాసన సభ్యులను, అంటే ప్రజాప్రతినిధులు అందరినీ. కానీ ఇప్పుడు శాసనసభ సమావేశాలు జరిగాయి కాబట్టి ముఖ్యంగా వాళ్ళని ప్రశ్నిస్తున్నాను. ఎందుకు ప్రశ్నిస్తున్నానంటే చూడండి, అసలు ఒక శాసన సభ్యుడు అంటే ఎలా ఉండాలి చూపిస్తాను చూడండి. पुलिस कमिश्नर ऑफिस के सामने नीलोफर होटल और वो शराब दुकान पूरी जबरदस्त। मैं दावत से जाकर आने के बाद भी 12 बजे तक खुला है। कमिश्नर साहब की आंख बंद है या फिर कमिश्नर साहब के ऑफिस में, वो पुलिस डिपार्टमेंट के ऑफिस में जो भी डिग्निटरीज बड़े आते हैं तो पूरी चाय, स्नैक्स और बॉटल्स पूरे वहां से आ रहे बोल के बंद नहीं कर रहे उनको, और गरीब को बंद करते हैं, मारते हैं, पीटते हैं। आपकी आंख के सामने दुकानें खुले हैं और आपको दिखाई नहीं देता। लेकिन पुराने शहर के गरीब लोग घर से बाहर निकलते हैं, आईटी में, कॉल सेंटर से घर को वापस आ रहे हैं तो मार रहे हैं, पीट रहे हैं। ये क्या जुल्म है बताइए आप। చూడండి, శాసనసభ్యులారా, ఇలా మాట్లాడే దమ్ము మీకు ఎందుకు లేదు? అవినీతి అక్రమాల మీద జిహెచ్ఎంసీ హెచ్ఎండి పరిధిలో చట్టాల టీజీబీ చట్టాల గురించి అక్రమ నిర్మాణాలు, నాలా కబ్జాలు నిత్యం ఎన్నో జరుగుతున్నాయి. ఏం చేస్తున్నారు? నిద్రపోతున్నారా మీరు? జీతాలు తీసుకోవట్లేదా మీరు? ప్రజలు ఎందుకైనా మీరు ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేస్తున్నారు ఈ శాసనసభ్యులు అందరూ కూడా. ఎస్, నేర్చుకోండి. ఈ యొక్క ఓవైసీ గారిని చూసి మీరు నేర్చుకోండి, మీరు ఎలా మాట్లాడాలి. ఎందుకు పోతున్నారు శాసనసభ అసెంబ్లీకి? ఎందుకు పోతున్నారు మీరు? అదే కమాండ్ కంట్రోల్ ఎదురుగా నీలోఫర్ కేఫ్ చట్టాలను ఉల్లంఘించి అక్రమ నిర్మాణాలు చేసింది. దాని మీద మేము ఎన్నోసార్లు ఫిర్యాదు చేశాం. ఒక్కరు కూడా స్పందన లేదు. నేర్చుకోండి. ఇలాంటి శాసనసభ్యులు కావాలా? అవినీతి అక్రమాన్ని మాట్లాడే శాసనసభ్యులు ప్రజలకు కావాలా? ఎస్, బాపట్ల కృష్ణమోహన్ ప్రజా సంకల్పించి.